పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య రాజుకున్న నిప్పు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్లుగా పవనిజం అంటూ అటు పవన్ అభిమానులు, అల్లు ఆర్మీ అంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవ పడుతూనే ఉన్నారు. మధ్యలో ఒకటి రెండు సందర్భాల్లో పవన్ కళ్యాణ్, బన్నీ కలుసుకున్నారు. ఓ సందర్భంలో ఇద్దరు కౌగిలించుకున్నప్పుడు ఆల్ సెట్ అనుకున్నారు. మరో సందర్భంలో ఇద్దరు కలిసి ఫోటో దిగినప్పుడు ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు. ఇలా అనుకున్న ప్రతిసారి అది 3 నెలల ముచ్చటే అవుతోంది. ఫ్యాన్స్ కొట్టుకోవడం తిరిగి మొదలవుతోంది. ఈసారి వివాదం రాజకీయ రంగు పులుముతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒకవైపు హోరుగా జనసేన పార్టీ ప్రచారం చేస్తుంటే, మరోవైపు మెగా కాంపౌండ్‌కి చెందినటువంటి బన్నీ జోరుగా నంద్యాల వెళ్లి శిల్పాని కలవడం అత్యంత వివాదాస్పదమైంది. నాగబాబు లాంటి వాళ్ళు బాహాటంగానే బన్నీ మీద విమర్శలు చేయగా, సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్ళు అన్‌ఫాలో కొట్టారు. తాజాగా వరుణ్ తేజ్ కూడా బన్నీ మీద పరోక్షంగా సెటైర్‌లేశాడు. ఇలా ఇద్దరి మధ్య బంధం బీటలు వారి మరోవైపు ఫ్యాన్స్ రచ్చ పీక్ స్టేజ్‌కి చేరిన టైంలో పవన్ కళ్యాణ్ మీద పాజిటివ్‌గా స్పందించాడు బన్నీ. కళ్యాణ్ గారిలో ధైర్యం అంటే తనకిష్టం అని చెప్పుకొచ్చాడు. నాకు తెలిసిన వ్యక్తుల్లో చాలా డేరింగ్ పర్సన్, తన దారిలో తాను వెళ్ళిపోతాడు అంటూ పొగిడాడు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో సూక్తి ముక్తావళి ఊపందుకుంది. హీరోలంతా ఒకటేనని, వాళ్ళు కలిసిపోతారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యుద్ధాలు ఆపాలంటూ ప్రవచనాలు మొదలయ్యాయి. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోవడానికి, ఫ్యాన్స్ వార్ ఆగిపోవడానికి స్టేట్మెంట్ ఒకటే సరిపోదంటున్నారు చాలా మంది. ఇంకేదో కావాలి. మంచి సందర్భం కలిసి రావాలి. ఆ మూవ్‌మెంట్ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు.